నమస్కారం. ఈరోజు మనం ఓ పాత కథ గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ కథలోని నీతి మాత్రం ఎప్పటికీ పాతపడదు. అదే తండ్రి, కొడుకు మరియు గాడిద కథ. అసలు అందరినీ మెప్పించాలని చూస్తే ఏమవుతుందో చూద్దాం రండి. అయితే కథ ఎలా మొదలవుతుందంటే, ఒక తండ్రి, ఒక కొడుకు, వాళ్ళ గాడిద, వీళ్ళు ముగ్గురూ కలిసి ఒక ప్రయాణం మొదలుపెట్టారు. కాని అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, దారిలో కలిసిన జనాలు. వాళ్ల మాటలు వీరు ప్రయాణాన్ని ఎలా మార్చేశాయో తెలుసా? చూస్తుండగానే ఓ సింపుల్ జర్నీ కాస్త ఒక పెద్ద చిక్కుముడిలా తయారైంది. ఎలాగో చూద్దాం. అయితే వాళ్ల ప్రయాణం చాలా సింపుల్గా మొదలైంది. ఓ తండ్రి, కొడుకు, వాళ్లకి జీవనాధారమైన ఒక గాడిద, అంతే. వాళ్ల ముందున్న దారి చాలా క్లియర్గా ఉంది. మనసులు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. కానీ ఈ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదండోయ్. అలా వాళ్లు నడుచుకుంటూ మొదటి ఊరులోకి వెళ్లారు. అక్కడ సీన్ ఏంటంటే, కొడుకు గాడిద పక్కన నడుస్తున్నాడు, తండ్రి కూడా నడుస్తున్నాడు. చాలా నార్మల్గా ఉంది కదా. కాని ఆ ఊరి జనాలకి మాత్రం అస్సలు అలా అనిపించలేదు. వాళ్లని అలా చూడగానే అక్కడున్న జనం నవ్వడం స్టార్ట్ చేశారు. అయ్యో, ఎంత పిచ్చివాడు, పక్కన గాడిద పెట్టుకుని నడుస్తున్నాడు అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడే ఫస్ట్ టైం బయటి వాళ్ల మాటలు వాళ్ల మీద పడ్డాయి. ఆ మాటల ఎఫెక్ట్ వెంటనే కనిపించింది. మూర్ఖుడు అని అనగానే ఆ అబ్బాయికి సిగ్గేసిందో ఏమో, వెంటనే గాడిదెక్కేశాడు. చూసారా, అలా జనం అన్న ఒక్క మాట వాళ్ల ఫస్ట్ డెసిషన్ని మార్చేసింది. సరే, ఇక్కడ్నుంచి అస్సలు స్టోరీ మొదలవుతుంది. వాళ్ల జర్నీ కాస్త ఒక పజిల్లాగా మారిపోయింది. దానికి ఆన్సర్ దొరకదు. ప్రతి ఊరు వెళుతున్న కొద్దీ ఒక కొత్త కామెంట్, ఒక కొత్త ప్రాబ్లం. సరే, ఫస్ట్ కామెంట్కి సొల్యూషన్ దొరికేసిందని అనుకున్నారు వాళ్ళు. కొడుకు గాడిద మీద కూర్చున్నాడు, తండ్రి నడుస్తున్నాడు, ప్రాబ్లం సాల్వ్డ్. ఇదే కాన్ఫిడెన్స్తో వాళ్ళు నెక్స్ట్ ఊర్లోకి అడుగుపెట్టారు. కానీ ఈసారి విమర్శ వేరే యాంగిల్లో వచ్చింది. చూడండి వాణ్ణి, ఎంత క్రూరుడో, ఆ చిన్న గాడిద మీద కూర్చుని దాన్ని ఎంత హింసిస్తున్నాడో అంటూ ఇప్పుడు కొడుకుని తిట్టడం మొదలుపెట్టారు. చూశారా, ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇంకో ప్రాబ్లం ఎలా రెడీగా ఉందో. మళ్ళీ జనాల మాటలకే విలువిచ్చారు. ఈ కొత్త కామెంట్ల నుంచి తప్పించుకోవడానికి వెంటనే ప్లేస్లు మార్చుకున్నారు. కొడుకు కిందకి దిగాడు, తండ్రి గాడిద ఎక్కాడు. వాళ్ల ఉద్దేశం ఏంటంటే, బహుశా పెద్దాయన కూర్చుంటే ఎవరూ ఏమీ అనరేమో అని. సరే, ఇప్పుడు మూడో ఊరు. సీన్ ఏంటంటే, తండ్రి గాడిద మీద హాయిగా వెళ్తున్నాడు, కొడుకు పక్కన నడుస్తున్నాడు. అబ్బా, ఈసారైనా జనాలు హ్యాపీగా ఫీల్ అవుతారేమో అని వాళ్ళు ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశ అడియాసే అయ్యింది. ఈసారి కామెంట్లు డైరెక్ట్గా తండ్రి క్యారెక్టర్ మీదికి వెళ్లాయి. ఆయన్ని చూడండి, పెద్ద మనిషి అయ్యుండి పిల్లాడిని నడిపిస్తున్నాడు, ఎంత అన్యాయం అని జనాలనడం స్టార్ట్ చేశారు. చెప్పండి, ఇప్పుడు వాళ్ళేం చేయాలి? ఈ మాటలు భరించలేక, సరే, అందర్నీ హ్యాపీగా ఉంచడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకున్నారేమో. ఇద్దరూ కలిసి గాడిద మీద ఎక్కేశారు. ఇప్పుడు ఎవరికీ అన్యాయం జరగలేదు, కరెక్టే కదా. కానీ వాళ్ల ప్రయత్నం మళ్ళీ ఫెయిల్ అయింది. అయ్యయ్యో, ఎంత ఘోరం, ఆ చిన్న గాడిద మీద ఇద్దరూ ఎక్కారు చూడు అంటూ జనాలు మళ్లీ నిందించడం మొదలుపెట్టారు. ఇది చూస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది, అందర్నీ మెప్పించడమనేది అసాధ్యమని. అందర్నీ సంతోషపెట్టాలని మొదలుపెట్టిన ఈ ప్రయత్నం చివరికి ఒక కామెడీ ఎండింగ్ వైపు వెళ్ళింది. ఇప్పుడు మనం ఈ కథలో క్లైమాక్స్కి వచ్చేసాం. ఒక్కసారి ఆలోచించండి. కొడుకు నడిస్తే తప్పు, తండ్రి నడిస్తే తప్పు, కొడుకు గాడిద ఎక్కితే తప్పు, తండ్రి ఎక్కినా తప్పు, ఇద్దరూ ఎక్కితే అదీ తప్పే. మరి ఇంక వాళ్లకి మిగిలిన దారి ఏంటి? వాళ్ళు ఏం చేశారో ఊహించగలరా? ఏకంగా గాడిదనే తమ భుజాల మీదకెత్తుకొని నడవడం మొదలుపెట్టారు. అంటే చూడండి, జనాల మాటలకి వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ అయిపోయారంటే ఇంత పిచ్చి పని చేశారు. ఫైనల్గా ఏమైందనుకున్నారు? గాడిదను వాళ్లు మోయడం చూసి జనాలు ఇంకా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశారు. అంటే విమర్శల్ని ఆపడానికి వాళ్లు చేసిన లాస్ట్ ప్రయత్నం వాళ్లను ఇంకా పెద్ద జోకర్లని చేసింది. అలా వాళ్ళ జర్నీ ఒక కామెడీతో ఎండ్ అయిపోయింది. కానీ అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది. ఈ ఫన్నీ స్టోరీ వెనుక ఉన్న డీప్ మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, మరి కథ నీతి ఏంటంటే, ఈ ప్రపంచంలో మనం అందరినీ ఎప్పటికీ సంతృప్తి పరచలేం.
అది ఇంపాసిబుల్. ఇతరుల మాటలు వింటూ పోతే మనకు కన్ఫ్యూజన్ తప్ప ఏమీ మిగలదు. అందుకే మన మనసు ఏం చెప్తోందో, మనకు ఏది కరెక్ట్ అనిపిస్తోందో ఆ దారిలోనే వెళ్లడం బెస్ట్. ఈ కథ నుంచి మనకు మెయిన్గా 3 విషయాలు అర్థమవుతాయి. ఫస్ట్ పాయింట్, అందర్నీ మెప్పించడం అనేది జరగని పని. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో ఒపీనియన్. సెకండ్, బయట నుంచి వచ్చే ప్రతి కామెంట్కి రియాక్ట్ అవుతూ ఉంటే ఆ తండ్రి కొడుకుల్లాగే మనం కూడా దారి తప్పేస్తాం. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన సొంత ఆలోచన, మన నిర్ణయమే మనకు బెస్ట్ గైడ్. చివరగా ఒక్క ప్రశ్న, ఆ తండ్రి కొడుకులు తమ ప్రయాణంలో గాడిలను మోసారు కదా, మరి మనం ప్రతి విమర్శను మనసు మీదకు తీసుకున్నప్పుడు వాళ్లలాగే మనం కూడా అనవసరమైన బరువుల్ని మోస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించాలి.